విభజన కథ పుస్తకావిష్కరణ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పుస్తకం స్థూలంగా నేను చూశాను. పేజీ పరీక్షగా చదివాను చెప్పిన విషయం నాకు చూశాను. ఇందులో నాకు రెండు విషయాలు ఏంటంటే, ఒకటి వ్యక్తిగతంగా ఏ నాయకుడు ఏ పాత్ర పోషించారు ఈ ఈ కార్యక్రమంలో ఏదో ఒక దాని గురించి నేను మాట్లాడాలని సమావేశిస్తున్నాను. అవసరం లేదు. రెండవది, కొత్త నా ఉద్యోగానికి భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయం పార్లమెంటరీ వ్యవస్థ ఎలా నడిచింది అనేది అరుణ్ కుమార్ గారి దృక్పథం నుంచి వారు ఈ బిల్లు పాస్ అయిందా లేదా ముందు మాట్లాడిన ఎవరో అరుణ్ కుమార్ గారు ఖచ్చితంగా బిల్లు పాస్ అవ్వదు. ఎందుకంటే చరిత్రలో కొన్ని సంఘటనలు ఎప్పటికీ అలా మిగిలిపోతాయి. మన పెద్దల్లో అందరికీ చరిత్రనే అమ్మవారే కాబట్టి నేను తీసుకురావచ్చు. The trial of Charles, King Charles trial, and పార్లమెంట్కి సమన్ చేసినప్పుడు ఆయన ప్రశ్న, by what authority of law am I being tried here? I am the king of England. Because ultimately the law in England is the king and the parliament. You are trying the king, what authority of law are you trying here? అది అప్పటికీ ఇప్పటికీ కాన్స్టిట్యూషన్ లాలో సమాధానం లేని ప్రశ్న. కింగ్ చార్ల్స్ ట్రయల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద లీగల్లీ యాక్సెప్టబుల్ అండ్ వ్యాలిడ్ ట్రయల్ అండ్ ఎగ్జిక్యూషన్. అలాగే ఈ జరిగిపోయిన విభజన రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా అనే ప్రశ్న వచ్చేటప్పటికీ సమాధానం ప్రశ్న ఏంటి, అభిప్రాయాలు ఎవరి వైపు ఉన్నాయి, జరిగిన వాస్తవం ఏమిటి, లోపల ఏం జరిగింది అనేది లోపల కూర్చున్న వాళ్ళు అరుణ్ కుమార్ గారు వారు అబ్జర్వ్ చేసింది వారు రాశారు. వేరే అభిప్రాయాలు ఉంటూ ఉండొచ్చు, నాకు తెలియదు. మరొకటి రాస్తే చదువుకోవాలి. అయితే ఇందాక వారు ఒకరు మాట్లాడుతూ ఈ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినంతసేపు ఎవరు ఆర్గ్యుమెంట్ ఉంటే వారి ఆర్గ్యుమెంటే బాగుంది అని అనిపిస్తుంది. చివరికి జడ్జిమెంట్ రాసేప్పుడు మాత్రం ఎవరికో ఒకరికి అనుభవంగా జరుగుతుంది. సహజ వ్యవస్థ ఇక్కడ నాకు చిన్న విచిత్రమైన కథ చెప్తాను. నేను జడ్జి అయిన హోటల్లో హైదరాబాద్ ఎందుకంటే నాకు అలవాటు ప్రకారం ఆంధ్రప్రదేశ్ అయిపోతాను. 30 ఏళ్ళ అలవాటు, వేరే తెలుగుదేశం కాదండి. వాడన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ హైకోర్టులో లిబ్రహాం గారు చీఫ్ జస్టిస్ గారు కూర్చుంటాను. కొద్ది రోజుల తర్వాత నేను బెంచ్లో ఉన్నాను. ఆ బెంచ్లో ఉన్న సందర్భంగా ఒక రోజున ఒక 2 అప్పీళ్లు విచారణకు వచ్చాయి. ఆ 2 అప్పీళ్లు ఒకే జడ్జిమెంట్ వచ్చినాయి. ఒక జడ్జిమెంట్లో కింద సింగిల్ జడ్జి డిసైడ్ చేసిన మాటల్లో న్యాయవాదులు కృష్ణాంధ్రబాబు గారు. ఆ రిపిటిషన్ నుంచి పిటిషనర్ రెస్పాండెంట్ ఇద్దరు అప్పీల్ చేశారు. ఏదో కొన్ని విషయాల్లో కొందరు అనుభవం ఉంది, కొన్ని విషయాల్లో రెస్పాండెంట్ అనుభవం ఉంది. ఇద్దరు అసంతృప్తితో ఇద్దరు అప్పీల్ చేశారు. లిబ్రహాం గారు చీఫ్ జస్టిస్, నాకంటే అనుభవం ఎక్కువ ఉన్నవాడు, నేను కొత్తగా చేయడం నా సంవత్సరాలు అప్పటికి శేషవాస్తవం అని జడ్జి నెమ్మదిగా గొడిగాడు చూడాలి. బ్రదర్, పర్ఫెక్ట్ జస్టిస్ డన్ బోత్ ది పార్టీస్ ఆర్ అన్హ్యాపీ, పర్ఫెక్ట్ జస్టిస్ డన్ డిసిషన్స్ ఆఫ్ ద మ్యాటర్స్. ఇద్దరిలో ఎవరో సంతోషం ఉందా వారు ఉన్నారని ఆర్గ్యుమెంట్ ఇద్దరే బాగానే ఉన్నారు. చివరికి అనుకూలం తీర్పు మాత్రం ఒకరికే అనుకూలంగా వచ్చిందంటే ఇద్దరు అసంతృప్తిగా ఉన్నారంటే పర్ఫెక్ట్గా న్యాయం జరిగింది, కొట్టేసి ఇట్లా ఈ జరిగిపోయిన ప్రక్రియలో ఎవరు తృప్తిగా ఉన్నారు, ఎవరు అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒక చర్చ. అయితే ఒక్క విషయం ఏంటంటే ఈ సందర్భంగా నేను చెప్పవలసింది, చరిత్ర నుంచి మానవుడు నేర్చుకున్నది ఏమీ లేదని ఒక వాదం ఉన్నది.
అయితే అది చరిత్ర తప్ప మానవుడు తప్ప అనేది వేరే ప్రశ్న. మనుషులు నేర్చుకోరు, పొరపాట్లు జరుగుతుంటాయి, కొత్త ఉపాయాలు వేస్తూ ఉంటారు. కలవడము విడిపోవడం అనేది ఈ యూనివర్స్లో సహజమైన విషయం. స్టూడెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఫార్మేషన్ ఆఫ్ ద గెలాక్సీస్ అండ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ద గెలాక్సీస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద యూనివర్స్. అట్లాగే రాజ్యాలు, సమాజాలు రాజకీయంగా కలవడం ఓడిపోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరిగింది. ఒకరికి నేను చెప్పలేదు, సందర్భంగా ఒకటి జ్ఞాపకం చేయగలను. 300 చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జర్మనీ సంఘటితం అయిన తర్వాత మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 2 ముక్కలైపోవడం, ఆ 2 ముక్కలైన జర్మనీ మళ్ళీ పౌరం మళ్ళీ ఏకమవడం, ఇవన్నీ మనం చరిత్రలో చూస్తాం. అట్లాగే తెలుగు మాట్లాడే ప్రజల యొక్క రాజకీయ చరిత్ర ఈ 700 సంవత్సరాలు, సుమారు 600-700 సంవత్సరాలు ఈ రాజకీయ ప్రక్రియ రకరకాల కారణాల చేత రకరకాలుగా జరిగింది. ఇక్కడ కూర్చున్న వారిలో చాలామందికి, నా వయసు వారు, నాకంటే పెద్దవారు అందరికీ తెలిసి ఈ 60-70 ఏళ్లలో ఈ ప్రక్రియ 2 సార్లు జరిగి, ఒక 2 సార్లు దగ్గర దాకా వచ్చి వెనక్కిపోయి 69లో 73లో సహజమైన రాజకీయ దానికి కారణాలు, కారకులు ఎవరు అనేది వేరే చర్చ. అయితే ఇవన్నీ గ్రంథస్థం అవడం, గ్రంథస్థం అయితే ఎప్పటికైనా మనుషులు తెలుగు తెలుసుకుని పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉంటారేమో అనే ఒక ఆశతో ఈ రచనా కార్యక్రమం సాగాలి. అటువంటి కార్యక్రమం చేపడుతున్నాను. ఇప్పుడు అరుణ్ కుమార్ గారిని అభినందిస్తూ నేను దగ్గర సెలవు తీసుకుంటాను. పెద్దలు క్షమించాలి, నేను మళ్ళీ